దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గ్రీటింగ్ టు ప్రేమ్ కుమార్ అండ్ అనుష. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వేదికను అలంకరించినటువంటి నాన్న గారికి సంజీవిని ఇక్కడ ఉంది. సంజీవిని వివాహానికి వచ్చింది. చాలా సంతోషం. నాన్న సంజీవ్ అన్న ఉన్నారు. వారికి అలాగే ప్రియులు మిత్రులు కొర్రయ్య గారికి, శ్రీకాంత్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. నన్ను చిన్నవాళ్ళైనా నన్ను పిలుచుకుని నిలబెట్టినందుకు మీకు మా హృదయపూర్వకమైన ప్రత్యేకమైన వందనాలు. కూడా వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. అనుష గురించి చెప్పాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనుష షీస్ ఏ వెరీ హెల్ప్ఫుల్ గర్ల్. ఆమె చాలా విశ్వాసం కలిగినటువంటి బిడ్డ. నేను వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ బైబిల్ చదివింది అమ్మ, ఆ అమ్మాయిలాగానే ఉండేది. అమ్మాయి చక్కగా సంఘంలో అన్ని విషయాల్లో చాలా చురుకుగా మరి సంఘం నడిపించడంలో ఒక ముఖ్య పాత్రగా ఈ బిడ్డను దేవుడు వాడుకున్నాడు. ఈరోజు ప్రేమ్ కుమార్, దేవుడు ప్రేమమయ్యాడు కదా, అందుకే ప్రేమ్ కుమార్ని ఇచ్చాడు దేవుడు ఆమెకు. హల్లెలూయా. చూడండి, ఆయన పేరు ప్రేమ కుమార్. ఆమె దేవుని ప్రేమిస్తుంది, కానీ ఆమెను ప్రేమించేటువంటి భర్తను ఆయనలో నిలువెల్లా ప్రేమ ఉన్నది. చాలా బ్రైట్గా ఉన్నాడు. కొన్ని రోజుల పోతే ఇంకా హ్యాండ్సమ్గా తయారవుతాడు. హల్లెలూయా. ఎందుకంటే మా అమ్మాయి పక్కకు వచ్చింది కదా, మా అమ్మాయి పక్కకు వచ్చింది కనుక, సాటైన సహాయం వచ్చింది కనుక ఇప్పుడు సూటబుల్ పర్సన్స్ మీరు. హల్లెలూయా. ఇప్పుడు వరకు మీరు ఒంటరిగా ఉన్నారు, కానీ సూటబుల్ పర్సన్స్. నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎవరున్నారు తెలుసా? ఏంజల్స్. ఏంజల్స్ ఆర్ దేర్ హియర్. హల్లెలూయా. దేవుని దూతలు ఉన్నాయి ఇక్కడ. మంచి మనసున్న వారందరూ ఇక్కడ ఉన్నారు ఈ వివాహాన్ని ఆశీర్వదించడానికి. అందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఒక వాక్యం మనం తీసుకుందాం. చూడండి, కీర్తన 115 కీర్తన 15వ వచనం చదువుతారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నగారు చెప్పారు, మరో సృష్టి. భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు మన వివాహాన్ని మొగులను గుర్తు చేశాడు. సృష్టి, వివాహం అంటే ఒక నూతనమైన సృష్టి. హల్లెలూయా. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్వరూపమందు వారిని చేశాడు. వారి ఇరువురిని ఆయన స్వరూపమందు చేశాడు. 1వ అధ్యాయంలో ఉంటారు. దేవుని బిడ్డలారా గమనించండి, అక్కడ ఏమంటాడు తెలిసిన, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి మీరేం చేయాలి? దాన్ని లోపరుచుకోవాలి. హల్లెలూయా. వింటున్నారా? మీరేం చేయాలి? ఎవరిది చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడు మీ జీవితంలో. మీరు అభివృద్ధి చెందడానికి, మీరు విస్తరించడానికి, ఈ భూమిని లోపరుచుకోవడానికి. నేను నాతో పాటు నా 2 కుమారులు వచ్చారు. ఈరోజు నాకు 3 మనవలు. తెలంగాణ 3 వారసులు గారు. హల్లెలూయా. తెలంగాణను ఆక్యుపై చేసుకున్నాను నేను. నా వాగ్దాన ప్లేస్. హల్లెలూయా. అంటే దేవుడి యొక్క ప్రణాళిక చూడండి. దేవుని యొక్క ఆ సృష్టి యొక్క కర్త యొక్క ప్రణాళిక మన పట్ల చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన ఆలోచనకర్త. మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. కనుక ఆ దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. రైతులాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ భూమి మీద జరిగే ప్రతి తంతుకు, తంతు అంటే కార్యము, అంటే రిలీజన్ పరంగా జరుగుతున్నటువంటి ఆచార వ్యవహారాలు అంటారు అన్నమాట. ఈ వివాహం ఉన్నదే
ఇది కూడా ఒక ఆచార వ్యవహారమే. కానీ పరిశుద్ధ గ్రంథం ఎఫెసీ పత్రికలో ఇది ముడిపెట్టి ఉన్నది. ఎట్లా ముడిపెట్టి ఉన్నది? క్రీస్తుకు, సంఘానికి, పరలోకానికి, భూలోకానికి, వరుడుకు, వధువుకు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఎంత గొప్ప మర్మము! భూలోకము పరలోకానికి లోబడి ఉండాలి, సంఘము క్రీస్తుకు లోబడి ఉండాలి, స్త్రీ పురుషునికి లోబడి ఉండాలి. పురుషుడైతే ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించ బద్ధుడు అయి ఉన్నావు. అన్ని విషయాలలో నీ భార్య బలహీనమైన ఘటమని ఎరిగి అనగా తీశారు పేతురు పత్రిక. ఆయన చెప్పాలంటే ఇప్పుడు కుదరదు కనుక క్లుప్తంగా కొంత సమయం ఇచ్చారు అయ్య గారు. హల్లెలూయా. కొంచెం మంచి సమయం ఇస్తే బాగుండు, వదలకూడదు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, స్త్రీ బలహీనమైన ఘటమే. ఎలా అంటావా? నేను చెప్తా. నువ్వు నా భార్య గారికి మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం అని మామిడి పళ్ళని కొనుక్కుని వెళ్తావు. అందులో ఒక మామిడి పండు మంచిది కాకపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే తీస్తుంది ఆమె. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే తీసి ఏం చేస్తుంది? నిత్యం పిట్టమగా తీసాం, కొన్న తెచ్చాం. భార్య కదా, పిల్లల కదా తెచ్చాం. దాంట్లో అది చెడిపోయింది. నువ్వు ఎప్పుడు కూడా ఇంతే చూసుకోవా, ఏం తెచ్చావు అన్న. అప్పుడు నువ్వేం చేస్తావు? అమ్మ మంచిది తీసుకుని తిను, అది పడై అని చెప్పాలి. హల్లెలూయా. ఆమెను ప్రేమించాలి. ఆమె కోప్పడితే, ఆమె నిన్ను విసిగిస్తే, ఇప్పుడు వాటికి నేను కష్టం చేసి వచ్చినా, ఎన్ని శ్రమలు పడ్డాను, ఎంత బాధపడ్డాను, ఎంత ఎండ నా మీద వచ్చిందో, ఎంత దాహం కొన్నాను, అయినా నిన్ను ప్రేమించి నీ కొరకు నీకేమి ఇష్టమని తెస్తే నన్ను ఎలా అంటావా? అదనమాట బలహీనమైన ఘట్టమని ఎరిగి ఏం చేయాలి? మనం జ్ఞానముతో కాపురము చేయాలి. అమ్మ సారమ్మ ఏం చేసింది నీకు తెలుసు కదా? ఏం చేసింది? మైకి తీసుకుని చెప్పు. హల్లెలూయా. తన పురుషుని, తన యజమానుని, అబ్రహామును తన భర్త యజమానుడు అన్ని విషయాల్లో ఆయనకు లోబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మీ ఇద్దరిలో ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఏంటి అండర్స్టాండింగ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కలిసి పరిష్కరించుకునే, చర్చించుకునే అండర్స్టాండింగ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఏంటి ఇది ఇలాగ అయింది అని ఆవిడ అడగాలి, ఏంటి ఇది ఇలా అవుతుంది అని నువ్వు అడగాలి. అప్పుడు అది క్లారిఫై అయిపోతుంది. హల్లెలూయా. మీ మధ్యలో మరి ప్రభు ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈ వివాహము దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, ప్రభు యొక్క పరలోక రాజ్యానికి, భూలోకానికి ఈ రెండు మిళితకు సాదృశ్యమైనది. క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి సంఘం కొరకు తన ప్రాణం పెట్టి, తన వెల పెట్టి సంఘాన్ని కొని ఆయన మరలా పరలోకానికి వెళ్ళాడు స్థలం సిద్ధపరచడానికి. ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఈ సంఘాన్ని ఆయన దగ్గరకు చేర్చుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సంఘం ఏం చేస్తుంది? ఇప్పుడు చాలా రాజకీయం నడిపిస్తుంది, చాలా రాజకీయం నడిపిస్తుంది ఈ లోకంలో. సంఘం ఎన్నెన్నో సంఘాల్లో చూస్తే ఎన్నెన్ని కలతలు, ఎన్నెన్నో వేదాలు, ఎన్నెన్ని అభిప్రాయాలు ఉన్నాయో అయినప్పటికీ ఆయన ఓర్చుకుంటున్నాడు. హల్లెలూయా. అలాగే మీ కుటుంబంలో కూడా రాబో దినాల్లో అనేకమైనటువంటి కష్టాలు రావచ్చు, అనేకమైన శ్రమలు రావచ్చు, లేకపోతే అనేకమైన సంతోషమైన కార్యాలు రావచ్చు. వీటన్నిటిలో మీరు ఎలా ఉండాలంటే వివేకం కలిగి, జ్ఞానం కలిగి. ఇక్కడ పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం ఏం చెప్తుంది? 7వ వచనమే చదవండి. చదవండి. జీవమును ఏంటది? జీవమునకు కృపావరమునకు ఏంటది? జీవం, లివింగ్. హల్లెలూయా. మీరు ఎల్లప్పుడూ దేవుల్లో జీవించాలి అంటే ప్రతి
ప్రతి విషయంలో మీ పనుల్లో జీవము, శక్తి ఉండాలంటే, అవి పరిపూర్ణం అవ్వాలంటే, అవి ఫలించాలంటే అది జీవము. ఆ జీవము కృపావరములో మీరు అభివృద్ధి చెందాలంటే మీరు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. జీవముతో పాటు కృపావరములు, అది మర్చిపోవద్దు. ఆమె ఉంటేనే నువ్వు బతికుంటా, ఆమె లేకపోతే ఇల్లు ఉండదు. భార్య వచ్చిన వాడికి ఈ లోకంలో ఇల్లు ఉండదు. నీకు ఆ విషయం తెలుసో తెలియదు. దేవుని బిడ్డలారా, భార్య లేకపోతే అతడు ఏకాంగి, సంసారి కాదు, ఏ పని చేయడానికి. ఇంకో విషయం చెప్పిన, భార్య లేని ఇల్లు చీకటి ఇల్లే. ఇంటికి వెళ్ళాలో దీపమే. కనుక నువ్వు గమనించు, ఆమె నీకు జీవము, దేవుడు సూటబుల్ పర్సన్, దేవుడు నీకు ఇచ్చాడు. జీవముతో కూడినటువంటి ఆమె ఉంటేనే నువ్వు ఫలిస్తా, నీ సంసారం ఫలిస్తుంది, నీ సంతానం ఫలిస్తుంది. అర్థమవుతుందా? ఆమె లేకుండా నీ బ్రతుకులో ఫలమే లేదు. జీవం అంటే ఫలము. హల్లెలూయా. భార్య లేకుండా ఫలము లేదు. అది దేవుడు అనుగ్రహించిన కృపావరము, గిఫ్ట్ ఆఫ్ గ్రేస్. గాడ్ గ్రేస్ ఫర్ యు, యువర్ వైఫ్. నీకు నీ భార్య దేవుడిచ్చినటువంటి బహుమానం. అందుకే గృహములో విత్తనములు పితరులిచ్చు స్వాచ్ఛమైతే శుభుద్ధి గల భార్య యెహోవా దానము. భార్య దొరికిన వారికి మేలు దొరికింది. నీకు మేలు దొరికింది కనుక ఆ బహుమానం నువ్వు కాపాడుకోవాలి, పైన పెట్టుకోవాలి. అది నీకు కిరీటం లాంటిది. హల్లెలూయా. నీకు ప్రభు కిరీటమే, కానీ దేవుడిచ్చిన గిఫ్ట్ను నువ్వు భద్రంగా కాపాడుకోవాలి. హల్లెలూయా. తర్వాత చదవండి. ఏం చేయాలి? సన్మానించాలి. ఆమె తింటున్నా కూడా ఓర్చుకోవాలి, ఆమె విసుకుంటున్నా కూడా ఓర్చుకోవాలి. ఆమెకి నువ్వు నేర్పించాలి. మీ ప్రార్థన దేన్ని సూచిస్తుంది? అది చూపించేసి నేను ముగిస్తాను. ప్రార్థన దేన్ని సూచిస్తుంది? ప్రార్థన చెప్పండి. ప్రార్థన దేన్ని సూచిస్తుంది? అందరూ చెప్పాలి. ప్రార్థన దేన్ని సూచిస్తుంది? చెప్పండి అమ్మా. ప్రార్థన దేనిని సూచిస్తుంది? మన ఆత్మీయ జీవితాన్ని. ప్రార్థన మనల్ని మనం ఆత్మీయంగా కట్టుకోవాలి. మనం దేవునితో కట్టుకోవాలి, దేవునిలో అంటగట్టబడాలి, దేవునితో నివసించాలి, దేవునితో పని చేయాలి. రైతులాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ భార్య నీకు చికాకు పెడుతుండండి, నువ్వు ఏమి చేయలేవు. ప్రార్థనలో ఉండవు, పనిలో ఉండలేవు. నో సక్సెస్ ఇన్ యువర్ లైఫ్, ఎనీథింగ్. నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా నీకు ప్రార్థన విషయంలో నువ్వు లోటు వస్తుంది. భార్యతో సక్రంగా ఉండకపోతే, నువ్వు భార్యతో సక్రంగా ఉంటే ఆమె ప్రార్థన చేస్తుంది, ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తుంది నీ కొరకు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేస్తుంది. నేను బైక్ మీద భయమని వెళ్ళిపోతూ ఉంటాను. నా భార్య అంటారా, అయ్యా చాలా జాగ్రత్తగా వెళ్ళయ్యా, చాలా దూరం వెళ్తున్నాను, చాలా జాగ్రత్తగా అని చెప్తుంది. ఓకే అండి. నా ధైర్యం తెలుస్తున్నాను, నా భార్య ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. వెళ్తామని ఇలా ముద్దు పెట్టుకుని వెళ్తా. హల్లెలూయా. అర్థమవుతుందా? బయటికి వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? నీ భార్యతో సమాధానం. వెళ్తా నీ భార్య ప్రార్థన చేసినట్లయితే అన్నిటిలో నీకు సక్సెస్. నా బిడ్డ, నేను పెంచిన బిడ్డ, ఇలా చూడు, ఇలాగా నేను పెంచిన బిడ్డ, నా బిడ్డ, ఆత్మీయ బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యములు, ఆరాధనలు, ప్రార్థనలు, అవసరమైతే నువ్వు సేవ చేస్తే సంఘాన్ని నడిపించగలిగే శక్తి కలిగిన బిడ్డ. ఆ బిడ్డను నువ్వు ఎలా కాపాడుకుంటావు? అమ్మా, గుణవతైన స్త్రీ, దైవభక్తి గల స్త్రీ ఏం చేస్తుంది? తన మంచి ప్రవర్తన వలన తన భర్తను రాబట్టుకుంటారు. కనుక మీ బలహీనతలు మీరు ఎత్తుపట్టుకోవద్దు. మీకున్న బలహీనతలు ఏనాడు ఎత్తుపట్టుకోవద్దు. మీ బలహీనతలను మీరు ఏం చేయాలంటే దేవుని దగ్గర పెట్టి తీసివేయమని అడగాలి. హల్లెలూయా. ఒకరికొకరు సలహా ఇచ్చుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఒకరికొకరు తోడుగా ఉండడానికి, ఒకరికొకరు
ప్రోత్సహించుకోవడానికి, ఒకరిని ఒకరు కలిసి విజయము సాధించడానికి దేవుడు మిమ్మల్ని సృష్టిస్తున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. ఇది వివాహం అనేది మరొక సృష్టి అన్నగారు అన్నట్టు, వండర్ఫుల్ వర్క్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు ఏ విధంగా సంఘాన్ని విమోచించి తన దగ్గర చేర్చుకుంటున్నాడో, ఈరోజు తల్లి ఇంటి నుండి విమోచించుకుని తీసుకుపోతున్నాడు జీవితకాలం అంతా తనతో ఉండడానికి. ప్రజలు హల్లెలూయా. అలాగే సంఘం కూడా సంసిద్ధంగా ఉండాలి. దాంతో నిర్మితమైన నగరంలో మనం ప్రవేశించడానికి, ఆ పరలోకంలో ప్రవేశించడానికి నిష్కళంకము, నిర్దోషమైన, ముడతైనను, మచ్చైనటువంటి దైవభక్తి మనకందరికీ ఉండాలి. మన ప్రార్థనలకు ఆటంకం లేనటువంటి జీవితాన్ని, మన జీవిత భాగస్వాములతో మనం బ్రతకాలి. మన సంఘములో మనం నిష్కళంకంగా, నిర్దోషంగా మనం బ్రతకాలి. ప్రభు రాకడలో మనం ఎత్తబడాలి. ఈ స్త్రీ ఈ పురుషుని ఎలా చేరుకుంటుందో మనము కూడా అలాగే మన పరలోకపు తండ్రిని మనం చేరుకోవాలి. ఇదే వివాహం యొక్క మర్మము. అందుకే వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. దేవుడు ఇటు వివాహాన్ని దీవించునుగాక, చేస్తున్నటువంటి కర్తను కూడా దేవుడు అభిషేకించునుగాక. ఆమేన్.